వృద్ధి రేటును 2 అంకెలకు చేర్చడమే ప్రభుత్వం ముందున్న సవాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇందుకోసం అనేక ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో వెల్లడించారు. వరదల బారిన పడిన రాష్ట్రాలకు కేంద్రం చేయూత అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. 2017-18 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 7.7% నమోదు కాగా దాన్ని 2 అంకెలకు చేర్చడమే లక్ష్యమని ప్రధాని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్ వంటి పథకాలు కూడా ఈ సదస్సులో చర్చకు వచ్చాయి. 2020 నాటికి నూతన భారత నిర్మాణానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధిలో చరిత్రాత్మక మార్పును తీసుకొచ్చేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి వేదికగా ఉపయోగపడుతుందన్నది ప్రధాని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, డిజిటల్ లావాదేవీలు, నైపుణ్య అభివృద్ధి వంటి కార్యక్రమాల విధి విధానాల రూపకల్పనలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారని మోదీ కొనియాడారు. సీఎంల నేతృత్వంలోని వివిధ ఉపసంఘాల సూచనలను కేంద్రంలో మంత్రిత్వ శాఖలు పాటించాయని వివరించారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 1,50,000 ఆరోగ్య కేంద్రాలను నిర్మించినట్లు తెలిపిన మోదీ 10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు వివరించారు. నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రస్తుతం అక్కడ సమావేశంలో ఏ అంశాలు చర్చ జరుగుతోంది? ప్రస్తుతం ముఖ్యమంత్రులు అంటే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన తర్వాత తొలుత ప్రధాని, ఆ తర్వాత నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రారంభ సందేశాలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఆయనతో పాటుగా ఆ తర్వాత మిగిలిన ముఖ్యమంత్రులు ప్రస్తుతం తన రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మా ముఖ్యమంత్రులంతా తమ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వీటికి అనుగుణంగా సమాధానం ఇస్తుంది. వీటిపైన పూర్తి స్థాయిలో ఎటువంటి పరిస్థితి నెలకొంది, ఏ అంశాలు రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తాయి, వాటికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎజెండా ఏదైతే ఉందో వ్యవసాయ రంగానికి పనికాహార పథకాన్ని అనుసంధానం చేయడంతో పాటు రైతులకు ఆదాయం పెంచటము, వీటితో పాటుగా మిషన్ ఇంద్రధనుష్, వీటికి సంబంధించినటువంటి 6 ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటిపైన కూడా చర్చ జరగడానికి ఆకారం కనిపిస్తా ఉంది. భోజన విరామం తర్వాత పూర్తి స్థాయిలో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. దీంట్లో ప్రధానమంత్రి రాష్ట్రాలు లేవనెత్తినటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ప్రస్తావించి అన్ని అంశాలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. వివిధ శాఖల వారీగా కూడా పూర్తి స్థాయిలో నివేదికలను ఇచ్చి రాష్ట్రాలు లేవనెత్తినటువంటి అంశాలు, సమాఖ్య స్ఫూర్తికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కూడా కేంద్రం రాష్ట్రాలకు వివరించనుంది. దీనికి అనుగుణంగా ఇప్పటి వరకు తయారు చేసినటువంటి నివేదికలు ఏమున్నాయి, వ్యవసాయ పరంగా, ఆరోగ్యానికి సంబంధించి, అదేవిధంగా మహాత్మా గాంధీ 150వ జయంతి, వీటితో పాటు దేశానికి 75 సంవత్సరాలు, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా అన్ని రాష్ట్రాలు తమ సూచనలు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హామీలను నెరవేర్చడంలో కేంద్రం పూర్తి స్థాయిలో విఫలమవుతా ఉంది. అదేవిధంగా రాష్ట్రాలకు నిధులను పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు, ఇచ్చిన నిధులను ఖర్చు చేసుకునేటువంటి స్వతంత్రత రాష్ట్రాలకు ఇవ్వటం లేదనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా తన ప్రసంగంలో తెలియజేయడం జరిగింది. దాంతో పాటు ప్రత్యేక హోదా, అదేవిధంగా రైల్వే జోను, కడప ఉక్కు కర్మాగారం, ఈ 3 విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ విఫలమైనటువంటి విషయాన్ని జాతీయ స్థాయిలో అందరూ ఆలోచించాల్సినటువంటి అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి ఆవశ్యకతను చంద్రబాబు వివరించడం జరిగింది. దీనికి అనుగుణంగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబు లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా మద్దతు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయం పైన కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచించాలని, అవకాశం ఉన్నంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందనేటువంటి ఒక సందేశాన్ని కూడా నీతి ఆయోగ్ వేదికగా చంద్రబాబుకు బాసటగా వీరిద్దరూ నిలబడటం జరిగింది. రాణి, ధన్యవాదాలు అరుణ్.